ధర్మస్థల రహస్యం మరింత ఉత్కంఠ భరితంగా మారుతోంది. సిటీ తవ్వకాల్లో మరో సైట్లో మానవ అవశేషాలు బయటపడ్డాయి. అనుమానాస్పద మరణాల మిస్టరీలో ఇది రెండో ఆధారం. ఇక తవ్వకాలు జరపాల్సిన ప్రాంతాల్లో మరో 2 సైట్లు మాత్రమే మిగిలున్నాయి. దీంతో అసలు రహస్యం వీడుతుందా అనే సందేహాలు పెరుగుతున్నాయి. కర్ణాటకలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం ధర్మస్థలంలో అనుమానాస్పద మరణాలపై మిస్టరీ కొనసాగుతోంది. ఒకప్పటి పారిశుద్ధ్య కార్మికుడు చూపించిన ప్రదేశాలలో ఫోరెన్సిక్ బృందాలు తవ్వకాలు జరుపుతున్నాయి. ఇందులో మరో చోట మానవ అవశేషాలను గుర్తించారు సిట్ అధికారులు. 11వ నెంబర్ సైట్లో భారీగా అస్థిపంజరాలను గుర్తించిన సిట్ వీటిని ఫోరెన్సిక్ విశ్లేషణకు తరలించింది. శ్రీక్షేత్ర సమీపంలోని అటవీ ప్రాంతంలో 100కు పైగా శవాలను పూడ్చిపెట్టినట్టు పారిశుద్ధ్య కార్మికుడు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అనుమానాస్పద మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. గత సోమవారం నుంచి సిట్ అధికారులు అతన్ని వెంట తీసుకువెళ్లి దర్యాప్తు చేస్తున్నారు. నేత్రావతి నది స్నానఘట్టానికి అవతలి వైపు ఉన్న ప్రాంతం నుంచి పరిశోధన ప్రారంభించారు. మృతదేహాలను పూడ్చిపెట్టినట్టుగా మొత్తం 13 చోట్లను అతను గుర్తించగా ఆ ప్రాంతాల్లో తవ్వకాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం 6వ నెంబర్ సైట్లో 25 ఎముకలు లభించాయి. ఆ ఎముకలు సుమారు 40 నుంచి 50 ఏళ్ల క్రితం పూడ్చిపెట్టిన వ్యక్తివని ఫోరెన్సిక్ ల్యాబ్ నిపుణులు ప్రాథమిక పరిశీలనలో పేర్కొన్నారు. తాజాగా 11వ నెంబర్ ప్రాంతంలోనూ మానవ అవశేషాలు లభ్యమయ్యాయి. దక్షిణ కన్నడ జిల్లాలో ధర్మస్థల ప్రముఖ శైవ క్షేత్రం. కర్ణాటక ప్రజలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి భారీగా వస్తూ ఉంటారు. గతంలో అక్కడ పనిచేసి వెళ్లిపోయిన ఓ పారిశుద్ధ్య కార్మికుడు ఇటీవల సంచలన ఆరోపణలు చేశాడు. 1998 నుంచి 2014 మధ్య ఇక్కడ 100 మందికి పైగా మహిళలు, యువతులు హత్యకు గురయ్యారని, వారి మృతదేహాలను తానే పూడ్చిపెట్టారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 2014 డిసెంబర్ నుంచి అజ్ఞాతంలో ఉన్న ఆ వ్యక్తి ఇప్పుడు ఒక్కసారిగా బయటకు వచ్చి షాకింగ్ విషయాలు వెల్లడించడం అందరినీ ఉలిక్కి పడేలా చేసింది. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తునకు కర్ణాటక ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. గత సోమవారం నుంచి సిట్ తవ్వకాలు చేస్తూ ఉండగా శనివారం మరో వ్యక్తి సిట్ ముందుకు వచ్చాడు. ఒకప్పటి కార్మికుడు కొన్ని మృతదేహాలను పూడ్చిపెట్టడాన్ని తాను చూశానని జయంత్ అనే వ్యక్తి సిట్ అధికారులకు వెల్లడించాడు. దీంతో అతను చూపించే ప్రాంతాల్లోనూ తవ్వకాలకు రెడీ అవుతోంది ప్రత్యేక దర్యాప్తు బృందం. అయితే ఇప్పటి వరకు చేపట్టిన తవ్వకాలు, లభ్యమైన ఆధారాలపై సిట్ పూర్తి గోప్యత ప్రదర్శిస్తోంది. ఇంకా తవ్వడానికి 2 సైట్లే మిగిలి ఉండడంతో అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయా అనేది సందేహాస్పదంగా మారింది.